నియమించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మా అతని స్వాస్థ్యం మీద రాజుగా అభిషేకించబడటానికి సమూయేలు సౌలు యొక్క తల మీద ఆ బుడ్డిని తీసుకొని నూనె పోసి అతన్ని అభిషేకిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, దేవాది దేవుడు ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి తన సమూహం మీద, తన స్వాస్థ్యం మీద, తన వారందరి మీద కూడా ప్రజలను అభిషేకిస్తూ రాజుగా తన స్వార్థను ప్రకటించడానికి, నిన్ను అభిషేకించడానికి మందిరానికి పిలిచి ఉన్నాడు. మరి దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని చేత అభిషేకించబడడానికి మరి సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను అభిషేకించిన రీతిగానే దేవాది దేవుడు తన గాయమైన హస్తము చేత ఇదిగో తైలమును నీ శిరస్సు మీద పోసి నూనెతో ఇతని తలను నేను అంటి ఉన్నాను. కాబట్టి దేవుడు నాకు అభిషేకం చేసిన నూనెతో నా గిన్నె నిండి పొర్లుచు అన్నది. దేవునికి స్తోత్రం. అభిషేకము సమృద్ధిని, రాజుల యొక్క మరి అధికారమును దేవుడు మనకి ఇస్తూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ప్రియుల చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి మనం పిలిచినటువంటి వారు కనుక మనం ఆయన గుణాతిశయం అనగా ఆయన ప్రేమ, ఆయన జీవము, ఆయన శక్తి, పరిశుద్ధత, వెలుగు, అనాది అంతము, సర్వవ్యాపకత్వము, నిరాకారం అనేటువంటి దివ్య లక్షణాలను ప్రచురము చేసే రాజులుగా దేవుడు మనలను అభిషేకిస్తూ ఉన్నాడు. ఇట్టి దివ్య లక్షణాలన్నిటినీ కూడా దేవాది దేవుడికి కలిగిన దివ్య లక్షణాలని మనము ప్రచురణ చేయడానికి ఆయన మనల్ని రాజులుగా అభిషేకిస్తూ ఉన్నాడు. ఏదో రాజ్యం ఇచ్చేసి ఆ రాజ్యానికి అభిషేకం పొందుతాక దేవుడు మనల్ని ఏది కదా ఆయన యొక్క దివ్య లక్షణాలను మనకిచ్చి మనము ఆ దివ్య లక్షణాలను ప్రచురణ చేయడానికి మనము రాజుగా ఆయన అభిషేకము చేస్తూ ఉన్నాడు. ఇది రాజుల యొక్క అభిషేకము. మూడవదిగా చూసినట్లయితే ప్రవక్తల యొక్క అభిషేకము. మూడవదిగా ప్రవక్తల యొక్క అభిషేకము. ఏలియా ప్రవక్త ఎలీషాను ప్రియుల ప్రవక్తగా మరి నుండినట్లు అభిషేకించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏలియా ప్రవక్త ఎలీషాను ప్రవక్తగా ఉండినట్లు అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము మరి 29వ వచనంలో చూసినట్లయితే త్వరగా సంఖ్యాకాండము 11వ అధ్యాయము 29వ వచనం. అందుకు మోషే నా నిమిత్తము నైనా సంఖ్యాకాండం 11:29 చదువు. అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మ వారి మీద ఉంచును. మనము ప్రవక్తలు కనుక మనకి అభిషేకం కావాలి. యెహోవా ఆత్మ ప్రజలందరి